అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మీ గురజాల. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే కొత్త విషయం ఒకటి, మన ఛానల్కి హైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారండి యూట్యూబ్ నుంచి. హైప్ అనే ఆప్షన్ ఏంటంటే మీరు వీడియో చూసినప్పుడు హైప్ నొక్కితే మనకు కొంచెం ఆ వీడియో ఇంకొంచెం ఎదరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా వీడియో చూసి లైక్ చేసి అలాగే హైప్ అనే ఆప్షన్ ఎంచుకుంటారని అనుకుంటున్నాను. అలాగే షార్ట్ వీడియోలకి కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను లింక్ చేస్తున్నాను కదా, అవి కూడా మన ఛానల్ నుంచి ఎవరైనా కొనుక్కున్నట్టయితే ఆ ప్రోడక్ట్ విలువ కొద్దిగా డిస్కౌంట్ అనేది మనకు కూడా ఇస్తారంట. షార్ట్ వీడియోలకి అయితే ప్రతి వీడియోకి కూడా నేను ప్రోడక్ట్లు అయితే ట్యాగ్ చేస్తున్నాను, అది కూడా ఒకసారి గమనించి చూడండి. ఇంక వీడియో విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఇవి గరుడు ముక్కు కాయలని నేను ఫోన్లో చూస్తే గరుడు ముక్కు కాయలు అని అంటున్నారండి. మా వారేమో అవి పిచ్చికాయలు అవి ఉండకూడదు, ఇంట్లో బయట పడేసేయి, ఎందుకు అవి కోసుకొచ్చావు అంటున్నారు. అయితే మా చేలో ఉండే ఇవి చెట్టుని కాసినాయి. ఆ చెట్టు కూడా మీకు ఈసారి చూపిస్తాను వీడియోలో. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, చూద్దామని చెప్పేసి తీసుకొచ్చానండి. అయితే ఇంక చాలా ఉన్నాయి కానీ నేను కొన్నే చూపిస్తున్నాను మీకు. అన్నీ కోసుకొచ్చి ఒక డబ్బాలో అయితే పెట్టాను. అవి అసలు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా? ఫోన్లో చూస్తేనేమో గరుడు ముక్కు కాయలు అని ఉంది. గరుడు ముక్కు కాయలు అంటే అది విష్ణుమూర్తికి ఇష్టమైన కాయ అని కూడా అంటున్నారు. అసలు లోన ఏముంటుందో అని చెప్పేసి నేను కొంచెం హోల్ పెట్టి చూశానండి. ఆయన సగానికి కట్ చేసి చూశాను, కానీ లోన్ అయితే ఏం లేదు, ఖాళీగానే ఉంది. మన సబ్స్క్రైబర్ కానీ మన వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇవి ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదు అనేది ఒకటి చెప్తే చాలండి. అంటే ఇవి పూజ చేసుకునే టైంలో పెట్టుకోవాలా, అసలు పిచ్చి కాయలా బయట పడేసేయా, ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదు అనేది నేను చిన్న డౌట్తో అయితే ఈ వీడియో తీశాను. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకి కొంతమంది చూపించాను. అవి ఎందుకు పనికిరావు, అవి ఉన్నా ఏం కాదు లేకపోయినా ఏం కాదు, ఎందుకు తెచ్చుకున్నావు అయ్యి అని అడుగుతున్నారు. కానీ నేను కొంచెం చూడటానికి బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చానండి. మీరేమంటారు అనేది అప్పుడు చూద్దాం. మీరేమన్నా ఒకవేళ ఈ మంచిదే ఉంచుకోవచ్చు అంటే కనుక ఇంట్లో ఉంచుతాను, లేదంటే బయట పడేసేస్తానండి. నాకు కూడా తెలియదు వాటి గురించి. చెట్టుకి కాయల్లాగా ఉన్నాయి కానీ అవి ఎండిన తర్వాత చాలా స్ట్రాంగ్ గట్టిగా ఉన్నాయండి. మొన్న నేను చాకుతో కోతంటే అసలు తెగలేదు, చాలా గట్టిగా ఉన్నాయి. ఎండిపోయిన తర్వాత మనం కరక్కాయలు అలా అంటాం కదా, కరక్కాయ స్టైల్లో కనబడుతుంది కానీ దానికి చిన్న చిన్న ముక్కులు సూదుల్లాగా ఉన్నాయి అన్నమాట. అవి కనుక మన ఆదమరుపు కొంచెం తగిలిందంటే కనుక ముళ్ళు అయితే చేతిలో దిగిపోతాయి. కాయ జాజికాయ అంటారు కదా, వాటి చూడటానికి అలా అనిపిస్తుంది కానీ వాటికన్నా కూడా ఇవి ఇంకా గట్టిగా అనిపిస్తుంది. చూస్తే మీకే అర్థమవుతాయి ఎప్పుడైనా చూసినట్టయితే కనుక. మా పిన్నికొకళ్ళకి చూపించానండి. ఆవిడ అన్నారు అవేమి చెడ్డకాయలు కాదమ్మా, ఇంట్లో ఉంచుకోవచ్చు ఏం కాదు. అయితే వెనకంట అసలు ఇవి పూజ టైంలో కూడా వాడుకునేవాళ్ళంట, పూజ టైంలో కూడా పెట్టుకునేవాళ్ళంట. ఛానల్లో ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే నేను శివలింగం లాగా చేసి పెట్టానండి. ఈ కాయలతో చిన్నగా శివలింగం లాగా తయారు చేసి, చాలా కాయలు ఉన్నాయి కదా ఏం చేయాలని ఊరికే చిన్న షార్ట్ వీడియో కోసం అని శివలింగం లాగా చేసి పెట్టాను. మా పిన్నికి ఒకళ్ళకి చూపించాను చెప్పాను కదా, ఆవిడ అంటుంది చిన్నప్పుడు అంట వాళ్ళు ఇవి కోడి పందాలని ఆడుకునేవాళ్ళు అంట. అయితే నాకైతే తెలియదండి నిజానికి. ఆ పిన్ని చెప్తుంది ఇవి కోడి పుంజులకి పందేలాగా ఆడుకునేవాళ్ళం అమ్మ మేము, ఇవేం కాదు ఉండొచ్చు, నీకు ఎక్కడ దొరికినాయి అంటే చేలో ఉన్నాయి పిన్ని కోసుకొచ్చానని చెప్పాను. ఏం కాదు, మేము చిన్నప్పుడు వీటితోనే ఆడుకునేవాళ్ళము, కానీ అది జాగ్రత్తగా ఉండాలి, ఆ ముక్కులు అయితే చేతిలోకి దిగిపోతాయి, అంత సూదిగా ఉంటాయి అన్నమాట. మన సూది ఎలా ఉంటుందో అలా ఉంటాయి అంట ముక్కులు. పిల్లలందరం ఆటకాయతనంగా వెళ్ళి చెట్టు దగ్గర ఎండిపోయి రాలిపోయాయి అవన్నీ ఏరుకొచ్చుకుని నీకులాగానే మేము కూడా దగ్గర దాచుకునేవాళ్ళం. నువ్వు ఎలా చేస్తుంటే నాకు కూడా చిన్ననాడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. నువ్వు ఎక్కడ తెచ్చావంటే చేలోనే తెచ్చాను పిన్ని అని చెప్పాను. అవేం కాదు ఉండొచ్చు ఏం కాదు, అవేం ప్రమాదం ఏం కాయలు ఏం కాదు. కానీ అసలు ఇంకా విషయం తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటారంట, ఇవి బయట పడేసే అంత ప్రమాదం అయితే కాదంట. మన వాళ్ళకి ఎవరికైనా తెలుసుద్దేమో అని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీశానండి. తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి, తెలియకపోతే ఇంకా నాకు లేక చేసేదైతే ఏం లేదు. మా పిల్లలకు చూపించానండి. ఇవేమన్నా ఐడియా ఉందా, మీ పుస్తకాల్లో ఏమన్నా వీటి గురించి వచ్చిందా, మీకేమో తెలుసమ్మా అని అడిగితే అసలు ఇవి ఏంటి కూడా మాకు తెలియదమ్మా, మమ్మల్ని అడుగుతావు ఎందుకమ్మా అంటున్నారు మా పిల్లలు. అయితే అసలు అవి ఏంటో కూడా అలాగ తెలియదంట. అయితే బేబీ వాళ్ళు ఎక్కడ చూసి ఉండరు, చేలోకి వెళ్ళటం కూడా తక్కువ కదా,
వాళ్ళు ఎక్కడ చూసుండ్రు ఇటు గురించి. వాళ్ళు నన్ను అడుగుతావు మాకేం తెలుసమ్మా అని అడుగుతున్నారు వాళ్ళు. నీకు తెలియంది ఇంకా మాకేం తెలుస్తుంది అని అడుగుతున్నారు. వాళ్ళు ఎవరైనా తెలిస్తే చెప్పండి ఏంటనేది నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మా పిల్లలకు కూడా చెప్తానండి.